హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది. దాని మీద కంప్లైంట్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ తరచూ చేస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి రిజల్ట్ అయితే ఏమీ కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ తాజాగా రాజ్యసభ మాజీ సభ్యులు కనకమేడల రవీంద్ర గారు ఎన్నికల కమిషన్ కలిశారు. అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, అసలు ఏం కంప్లైంట్ చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రవీంద్ర గారు. నమస్కారం అండి. సార్, తాజాగా చూస్తే కనుక ఎన్నికల కమిషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ చేసింది సార్. దాని మీద మీరు వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అదొక్కటేనా, ఇంకేమన్నా కంప్లైంట్ చేశారా ఎలక్షన్ కమిషన్కి? 2 పెన్షన్స్ ఇష్యూ కూడా కంప్లైంట్ చేశామండి. ఈ 2 విషయాలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అంతా కూడా ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దే ఆర్ సపోజ్ టు బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కిందనే పనిచేస్తున్నారు వాళ్ళు, ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాలేదు. అందువల్ల ది హోల్ ప్రాబ్లమ్ ఈజ్ క్రియేటింగ్ బై దెమ్. కనుక వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇతర అధికారులు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. 1-10 సార్లు మేము ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరగవలసి వస్తున్నది. ఎలక్షన్ కమిషన్ ఏమో ఇక్కడ రిపోర్ట్ కాల్ఫర్ చేస్తుంది. రిపోర్ట్ కాల్ఫర్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ రిపోర్ట్లు పంపవలసింది వాళ్ళ అధికారులే. దీనివల్ల ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతున్నది. అందువల్ల మేము ఇప్పుడు మళ్ళీ సీరియస్గా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ సింబల్కు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు మేము ముందుగానే ఇది యాంటిసిపేట్ చేసి కంప్లైంట్ ఇచ్చాం ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఆల్రెడీ మేము ప్రీ సింబల్లో గెజిట్లు ఇచ్చేసాం కదా అని రొటీన్గా ఇతర స్టేట్స్లో ఎలా జరిగిందో అలాగే తీసుకున్నారు తప్ప దీన్ని సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఏమైపోయిందంటే, కొందరు ప్రిసైడింగ్ రిటర్నింగ్ అధికారులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళకి కావలసిన బినామీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి గ్లాస్ సింబల్ మేము అబ్జెక్షన్ పెట్టినప్పటికీ వాళ్ళు అదే ఇచ్చారు. దానివల్ల ఏమైపోయిందంటే ఒక గందరగోళం ఏర్పడిపోయింది ఓటర్లలో. ఫర్ ఎగ్జాంపుల్, మేము పార్లమెంటరీ సీటులో కంటెస్ట్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ 2-3 నియోజకవర్గాలు జనసేన వాళ్ళు ఉంటారు, మిగతా చోట్ల బీజేపీ, ఒక చోట బీజేపీ వాళ్ళు ఉంటారు, ఒక చోట తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఏ సింబల్ అనే దానికాడ ఎక్కడ జనసేన, ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రాష్ట్రంలో వాళ్ళు బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, ప్రజలలో వాళ్ళకి ఇది తగ్గిపోయింది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటిది స్టార్ట్ అయిన తర్వాత ఇట్లాంటి దొడ్డిదారులు ఎత్తుకుంటున్నారు గెలవడానికి. ఒకటి రవీంద్ర గారు, మీరు అడ్వకేట్ కూడా, సీనియర్ అడ్వకేట్, మీకు తెలియదు ఏం లేదు. వాళ్ళు ఎత్తుక్కోవచ్చు, కానీ ఎన్నికల కమిషన్ ఎందుకు స్టెబర్న్గా వ్యవహరించలేకపోతుంది? అదే కదండి నేను చెప్పింది, అదే. ఎన్నికల కమిషను రొటీన్గా మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా తీసుకున్నారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ని కూడా తీసుకున్నారు. కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఇంత సీరియస్గా డే టు డే ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆ కన్సర్న్ ఆఫీసర్లుగా ఆ ఎస్పీలను వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు, అలాగే ఇంటెలిజెన్స్ వాళ్ళని చేశారు, విజయవాడ పోలీస్ కమిషనర్ చేశారు. ఎక్కడైతే ఫెయిల్యూర్ ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడ స్పందించున్నారు. కానీ అసలు ఓవరాల్ ప్రాబ్లం ఏంటంటే, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇస్ మెయిన్ ప్రాబ్లం. వాళ్ళని చేంజ్ చేయాలి. మరి మీరు కలిసినప్పుడు ఏమంటారు సార్? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? మీరు ఆ ప్రాబ్లం చెప్పినప్పుడు, అసలు ప్రాబ్లం వచ్చేసి చీఫ్ సెక్రటరీ, డీజీపీ దగ్గర ఉంది అని అన్నప్పుడు మీకు రెస్పాన్స్ ఏంటి? ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజున ఆ కన్సర్న్ కమిషనర్స్ నాట్ అవైలబుల్గా ఉన్న ఆఫీసర్స్కి ఇచ్చొచ్చాం. అందువల్ల వాళ్ళు ఏంటంటే, వాళ్ళు వితిన్ 24 అవర్స్లో ఆల్రెడీ మ్యాటర్ కూడా కోర్టులో కూడా వేశారు. జనసేన వాళ్ళు వేశారట. దానిలో మా వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవ్వడానికి ఒక పిటిషన్ వేశారు. అయితే ఏంటంటే, వాళ్ళు దే వాంటెడ్ టు టేక్ సమ్ డెసిషన్. ఈ ప్రాబ్లమ్ వాళ్ళు అప్పుడు అర్థం చేసుకున్నారు. గ్రావిటీ ఇప్పుడు ఎలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సిచ్యువేషన్ వాళ్ళు అర్థం చేసుకుని దీన్ని ఎలా పరిష్కారం చేయాలనే దానికాడ డిస్కషన్స్ జరుపుతున్నారు. వాళ్ళ హైయర్ అథారిటీస్తో కూడా, కమిషనర్స్తో కూడా చర్చించి
వాళ్ళ రాత్రికి సాయంత్రం డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. సార్ బహుశా ఒకటి యా వాళ్ళ నుంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఒకటేంటంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం సార్ ఆంధ్రప్రదేశ్‌లో మరి నరేంద్ర మోడీ సభకొచ్చినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ సరిగ్గా లేదు. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మళ్ళా పొంగనూరులో నిన్న జరిగినటువంటి సంఘటన చూసాము. అయినప్పటికీ కూడా ఏం రెస్పాండ్ కావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఏమైనా చేస్తారని భయం ఉందా ఎంప్లాయీస్‌కి? జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళకి భయం లేదు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నా సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ని మిస్లీడ్ చేయడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు అనేది విన్నాను. కానీ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏకి సంబంధించి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత తెలుస్తున్నది. ఇక్కడ ఏంటంటే టైం ప్రాబ్లం. టైం ఏంటంటే మన వెంటనే ఫిర్యాదు వచ్చిన వెంటనే ఇప్పుడు అది మన అధికారులు కాదు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటంటే బ్రాడర్ సెన్స్లో మేము అబ్జర్వర్లను పంపాం కదా, అది కదా, ఇది జనరల్గా తీసుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెక్యులర్ సిచ్యువేషన్ని ఐడెంటిఫై చేయడంలో ఎలక్షన్ కమిషన్ స్పాంటేనియస్గా ఇమీడియట్గా స్పందించలేకపోతుంది. దాన్ని గ్రావిటీని తీసుకుని ప్రాక్టికల్గా అక్కడ నష్టం జరిగే వరకు కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేకపోవడానికి కారణం అది. ఆ రకంగానే ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లో జరిగిన దాన్ని చూసి తర్వాత అప్పుడు కూడా వెంటనే చేయలేదు. వాళ్ళు రిపోర్ట్ కాల్ఫర్ చేశారు సీఈఓ నుంచి. సీఈఓ మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్లను కాల్ఫర్ చేశాడు. వాళ్ళందరూ ఐజీని వాళ్ళని కాల్ఫర్ చేసి రిపోర్ట్లు తీసుకుని పంపారు. ఈ ప్రాసెస్ అంతా అయ్యేదలికి ఇక్కడ పుణ్యకాలం గడిచిపోతుంది, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఏంటంటే మనం ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అట్రిబ్యూట్ ఎనీ మోటివ్స్ టు ది ఎలక్షన్ కమిషన్ అట్ ది స్టేజ్. బట్ అట్ ది సేమ్ టైం మనకు కావాల్సింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయత్నాలు తాను చేయటంలో, ఎందుకంటే ఇంతకుముందు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మిస్లీడ్ చేయటం, రిప్రజెంటేషన్లు చేసుకోవటం, మాట్లాడటం, ఇట్లాంటివన్నీ కూడా చేసి సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో అప్పులు తెచ్చుకునే విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అతను కొంత వరకు సాధించాడు. సో ఇప్పుడు ఆర్ఓలు కూడా పర్టికులర్గా ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో కొంతమందిని ముందే తన వైపు తిప్పుకున్నారు అనేది వినిపిస్తుంది కదా. 6 నెలల నుంచి ప్రాక్టీస్ చేశారు ఆ ప్రాక్టీస్ అని చెప్పి అంటున్నారు కదా, అలాంటి సమాచారం ఉందా? అలాంటిది ఎలక్షన్ కమిషన్లో ఏంటి అనేది మనం చెప్పలేమండి. ఆయనకి ఏ మాత్రం ఎక్కడ ఏ అవకాశం ఉన్నా అతను వదులుకోడు. ఎందుకనంటే ఇది చూసాం, గ్లాస్ సింబల్ ఇట్ ఈజ్ మైనర్ ఇష్యూ. ఈ సింబల్ విషయంలో కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్త తీసుకుని అడ్డం పడుతూ నిన్న దానికి ఎక్కడొచ్చిందంటే ఆయన ద్వారపాలకులు చాలామంది, కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టం మొదలుపెట్టారు ఈ పెన్షన్ల విషయంలో. నువ్వు ఇంతకుముందు చేసినాడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు వాలంటీర్ల గురించి నువ్వు రాజకీయాలకు ఉపయోగించుకునే వాళ్ళని నీ సొంత ప్రయోజనాల కోసం ప్రయోగించబట్టే కదా ఎలక్షన్ కమిషన్ కూడా ఇంటర్ఫీర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు అట్లా చేయబట్టి వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నావు, ఆయనే తీస్తున్నావు. ఎవరన్నా ఎక్కడ ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారికి అట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెలు ఎందుకు బయటకు వచ్చారో మనకు తెలియదు. సార్ చెప్పండి. అడిషనల్ గా ఏంటంటే ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నారు. అదేమో టైటిలింగ్ యాక్ట్ ని అమరావతిలో ఉండేటువంటి భూ కబ్జాలను బయటకు తీసుకురావడానికి ఆ చట్టాన్ని తీసుకొస్తున్నానని చెప్పి చెప్తున్నారు. ఏమండి, అసలు మొట్టమొదటిది ఆయన తీసుకొస్తున్న చట్టము చట్ట విరుద్ధమైనది, అంటే ఇప్పుడు ఉన్న చట్టాలకు విరుద్ధమైనది నెంబర్ 1. నెంబర్ 2, రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటిది. ఎందుకనంటే ప్రతి మనిషి ఆస్తులు కల్పించుకోవడానికి, ఆస్తులు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడానికి, దాని మీద హక్కు ఏర్పాటు చేసుకోవడానికి ప్రాథమిక హక్కుల్లో ఒక ఆస్తి హక్కు అనేటటువంటిది ఉన్నది. అయితే రాజ్యపాలకులు అంటే మిమ్మల్ని ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో, ఇది డెమోక్రసీ అంది, డిక్టేటర్షిప్ కాదు. ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా ఇట్లాంటి చట్టాలు లేవు. రాచరిక వ్యవస్థ ఉన్న ముస్లిం కంట్రీస్లో కూడా ఇలాంటి చట్టాలు లేవు. ఇక్కడ ఈ చట్టం పెట్టడం ద్వారా దానిలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశము సివిల్ కోర్టులకు ఉన్నటువంటి
అసలు మెయిన్ సివిల్ కోర్టులు అంటే ఏంటంటే సివిల్ తగాదాలు. సివిల్ తగాదాలు అంటే ఆస్తికి సంబంధించిన తగాదాలు మేజరు. అలాంటి తగాదాలు పరిష్కారం చేయవలసినటువంటి సివిల్ కోర్టుకున్న జ్యూరిస్డిక్షన్ని తీసేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అది చట్ట ప్రకారం కూడా నిలవదు, రాజ్యాంగ ప్రకారం నిలవదు, న్యాయస్థానాల ముందు కూడా నిలవదు. తప్పనిసరిగా ఆ యాక్ట్ రద్దు చేయవలసిందే. అలాంటిది రాజధానికి ఒక చోట మిగతా చోట ఉండదు. అది ఓకే, రాజధాని పరిధి వరకే నేను పరిమితి చేస్తున్నానని చెప్పాలిగా ఆయన. మొత్తం రాష్ట్రానికి అంతా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు? అసలు డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకోవడం ఏమిటండి? అసలు మనం విన్నావా ప్రపంచంలో ఎక్కడైనా? అవును, ఇది ఆల్రెడీ ఇది చట్టం ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినట్టేనా సార్? మండే నుంచి వచ్చింది అంటున్నారు. ఏమండి? మండే నుంచి, సోమవారం నుంచి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది ఈ చట్టం అని చెప్తున్నారు. నిజమేనా? గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసులకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అనేది నేను చూశాను. అంతవరకు మనం చెప్పగలం. ఒక మంత్రి ఏమో మేము అసలు ఇది అంతా ఇంకా అమల్లోకి రాలేదు కదా అంటాడు. ఒక మంత్రి ఏమో శాంపుల్గా కొన్ని రిజిస్టర్ ఆఫీసులకు ఇచ్చామంటాడు. ఇంకొక మంత్రి ఏమో మేము కేంద్ర ప్రభుత్వం చెబితే చేశానంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భిన్నమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కాదు కదా, మంత్రులకు కూడా ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే దానిపైన స్పష్టమైన అవగాహన లేదు. దాన్ని ఆ చట్టాన్ని గురించి మాట్లాడకుండా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడం అనేటటువంటి కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకుని అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది అసలు తీసుకురావలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందనేది చెప్పాలి వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ప్రతి చట్టానికి ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. పార్లమెంట్లో చట్టాలు పాస్ చేసేటప్పుడు నేను కొన్ని వందల చట్టాలు చూశాను. ప్రవేశపెట్టేటప్పుడు డ్రాఫ్ట్ బిల్లులో స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. దానిలో నీ యొక్క ఏ ఒక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చావు. ఇప్పుడున్నటువంటి చట్టాలలో లొసుగులేమిటి? అవి కేంద్ర రూపొందించిన చట్టాలా, రాష్ట్రం రూపొందించిన చట్టాలా? రెండు కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు. అలాగే హిందూ సక్సెషన్ యాక్ట్, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ చట్టాలు. ఇవన్నీ కూడా ప్రాపర్టీ రైట్స్, వారసత్వ హక్కులు, వీటన్నిటిని నిర్దేశించడానికి కేంద్రం కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయటం ద్వారా దాన్ని ఓవర్కమ్ కాలేరు. కేంద్ర ప్రభుత్వం చట్టాలకు మార్పులు చేయటం ద్వారానే సాధ్యమవుతుంది. అదొక భాగం. రెండో భాగం, కేంద్ర ప్రభుత్వానికి నీ రాష్ట్రంలో నువ్వు అమెండ్మెంట్ పెట్టుకోవచ్చు, కానీ నువ్వు సొంతంగా చట్టం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ యాక్ట్ని నువ్వు సూపర్సీడ్ చేయలేవు. ఇలాంటి లీగల్ యాంగిల్స్ చాలా ఉన్నాయి దాంట్లో. సరే, అది సపరేట్ లీగల్ డిబేటు. కాకపోతే ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది, అతనికి రాజకీయపరమైనటువంటి దురుద్దేశాలు ఈ చట్టం ద్వారా ప్రజల ప్రైవేటు ఆస్తుల పైన కూడా తన కంట్రోల్లో పెట్టుకుని, తన కనుసన్నలలో ప్రజలను వాళ్ళ ఆస్తులను గుప్పిట్లో పెట్టుకుని ఎటువంటి వ్యతిరేకత రాకుండా మొత్తం రాష్ట్రంలో వన్ సైడెడ్గా పాలన చేయాలనేది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన ప్రకారం రాష్ట్రంలో ఆయన తప్ప, లేదా ఆయన వందిమాగదులు తప్ప ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో ఉండకూడదనేది ఆయన ఆచరణ. దానిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల పైన, లేదా ఆయన అభిప్రాయాన్ని భిన్నంగా ఆలోచించేటటువంటి ఇతర సభ్యులు, ఇతర బయట మెంబర్లు కానీ, పౌరులు కానీ, ఆఖరికి సొంత కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళను తీసుకువెళ్ళి ప్రతిపక్ష పార్టీల్లో కలిపేసి వాళ్ళతో ముడిపెట్టేసి బురద చల్లటానికి ఆయన వెనకాడడు. సో టోటల్గా ఇప్పుడు ఈ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఆస్తులు మొత్తం జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళిపోయినట్టేనా? 100% అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ ఆస్తుల పైన ఆయన ఉన్న అధికారాన్ని అబ్యూజ్ చేయటానికి ఈ యాక్ట్ని అడ్డం పెట్టుకుని ప్రజలకు హాని కలిగిస్తారు. ప్రజల ఆస్తులకు ఆల్రెడీ ప్రాణాలకు, లా అండ్ ఆర్డర్కి రక్షణ లేకుండా పోయింది. ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోవటానికి ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని చేయటానికి అవకాశం ఉంది.
సార్ ఫైనల్గా ఇప్పుడు సింబల్ సంబంధించి మళ్ళీ కోర్టులో ఏదో వేశారు కదా పిటిషన్, అది ఎప్పుడు హియరింగ్ వస్తుంది, ఎప్పుడు దీనికి పరిష్కారం వస్తుంది, వచ్చే అవకాశం ఉందా పరిష్కారం ఇప్పుడు ఈ స్టేజ్? కోర్టులో రేపు ఉదయం రావడానికి అవకాశం ఉన్నది మళ్ళీ. అయితే నేను అభిప్రాయపడేది ఏంటంటే వాళ్ళు కోర్టులో చెప్పిన దాని ప్రకారం కానీ ప్రాక్టికల్గా వాళ్ళు ప్రాబ్లం యొక్క గ్రావిటీని గుర్తించి కానీ ప్రజలలో ఓటర్లలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో వచ్చినటువంటి కన్ఫ్యూజన్ వల్ల కానీ మళ్ళీ ఎలక్షన్ కమిషనే స్వయంగా తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తుందని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మళ్ళీ పునఃపరిశీలించే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్నట్టు స్టేజ్ ఆల్రెడీ సింబల్స్ ఎండార్స్ చేసింది కదా, ఎండార్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఆర్టికల్ 324 కింద స్వతంత్రమైనటువంటి అన్ని ఏ స్టేజ్లో అయినా నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ ప్రక్రియలో ఎక్కడైనా సరే డిఫికల్టీస్ వస్తే, అంటే సంక్లిష్టమైన పరిస్థితులు వస్తే వాటిని పరిష్కరించడం కోసం రూల్స్ను ఫ్రేమ్ చేయవచ్చు, రూల్స్ను అమెండ్ చేయవచ్చు, పరిశీలించవచ్చు, పునఃపరిశీలించవచ్చు. సో మీకు అందువల్ల హోప్స్ ఉన్నాయా మళ్ళీ దాన్ని ఫ్రీ సింబల్ కాకుండా ఓన్లీ జనసేనకే కేటాయిస్తుందని హోప్స్ ఉన్నాయా మీకు ఒక అడ్వకేట్గా? అవకాశం ఉందండి, ఆ రకంగా చేస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఎలక్షన్ కమిషను నిన్న రిటర్నింగ్ ఆఫీసర్లు చేసినటువంటి గందరగోళం వల్ల ఏ రకంగా ఓటర్లతో ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు జనసేన లేదా తెలుగుదేశం లేదా బీజేపీ ఈ అలయన్స్ కనుక లేకపోతే అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేది అనుకుందాం కాసేపు. అలా పోటీ చేసినప్పుడు జనసేనకి ఇచ్చే గ్లాసు గుర్తు వేరే ఇండిపెండెంట్కి ఇస్తే అది సాధ్యమవుతుంది? ఎలక్షన్ నడపడం సాధ్యం కాదు. మేము ఒకే పార్టీ కింద 3 పార్టీలు రిజిస్టర్ కాకపోయినప్పటికీ ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకున్నాం కనుక అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని పార్టీలు పోటీ చేస్తున్నట్టు లాజికల్గా మనం ఆలోచిస్తే. కనుక ఎప్పుడైతే పబ్లిక్లో మాకు ఇచ్చినటువంటి ఎన్నికల హక్కు ఏమిటి, మీరు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎక్కడ పోటీ చేసినా గ్లాసు గుర్తే అని. ప్రీ పోల్ అలయన్స్ పైన లీగల్గా బార్ లేనప్పుడు మేము మా పార్టీ కొన్ని చోట్ల మేము వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ గుర్తుల మీద పోటీ చేస్తున్నప్పుడు మేము అంగీకారంతో మా గుర్తులు మేము అక్కడ వదులుకున్నాం తప్ప మేము అసలు గుర్తు సింబల్ కాకుండా అక్కడ ఇండిపెండెంట్గా ఇవ్వండి అనేటటువంటిది కాదు. మేము ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా మేము పోటీ చేస్తున్నాం. ఆ పోటీలో మేము సీట్లు షేరింగ్ చేసుకున్నాం. దాని అర్థం మా హక్కును వదులుకున్నామని కాదు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అది కరెక్ట్ కాదు, అది పునఃపరిశీలించమని చెప్పాం. వాళ్ళకు కూడా గ్రావిటీ అర్థమైంది, కన్ఫ్యూజన్ అర్థమైంది, వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకున్నారు, తప్పనిసరిగా సరిదిద్దుకుంటారని నేను అనుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు సరిదిద్దుకోలేని పరిస్థితి వస్తే న్యాయస్థానాలే సరిదిద్దే పరిస్థితి కూడా వస్తుందని భావిస్తున్నాను. సార్ ఇక్కడ జనసేన సింబల్ కోసం జనసేన పార్టీ అప్రోప్రియేట్ టైంలో అప్రోచ్ కాకపోవటమేనా, లేదంటే నామ్స్ని ధిక్కరించినట్టు అనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్? అంటే అప్రోచ్ కావటం అంటే అక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటేనండి, ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. మిగతా పార్టీలన్నీ కూడా, మిగతా అంటే తెలుగుదేశంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. జనసేనకు వచ్చేదలికి అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, ఓన్లీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ. కనుక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఉన్న బెనిఫిట్స్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి అప్లై కావు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ మోటివ్గా చేసిందని అనుకోలేము. అట్లా అని చెప్పేసి ఇంతకుముందు గతంలో 2 దశాబ్దాల క్రితం అసలు ఇట్లా ఓన్లీ రిజిస్టర్ అయినటువంటి పొలిటికల్ పార్టీలకి కామన్ సింబల్ కూడా ఉండేది కాదు. ఎక్కడ నుంచి ఉంటే అక్కడ క్యాండిడేట్స్కి ఆ సపరేట్ సింబల్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత రాను కోర్టులకు వెళ్ళటం ద్వారా కోర్టు సజెషన్స్ మీద ఎలక్షన్ కమిషన్ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలకు కూడా కామన్ సింబల్ ఇవ్వటం ఒక ప్రెసిడెంట్గా మారింది.
తద్వారా ఎలక్షన్ కమిషన్లో ఆ రకంగా ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇంతకు ముందు కూడా గ్లాస్ గుర్తే వచ్చారు అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు. ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని క్యాజువల్గానే తీసుకున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా వచ్చేదానికి అలయన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సార్ ఒక్క జనసేనకే వచ్చింది ఆ ప్రాబ్లం. ఈవెన్ ఇప్పుడు లక్ష్మీనారాయణ వివి లక్ష్మీనారాయణ గారు పెట్టినటువంటి జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ ఇచ్చారు. దానికి కూడా ఆ పార్టీ మాత్రమే ఇచ్చారు, వేరే చోట ఇవ్వలేదు. ఒక్క జనసేనకు సంబంధించి అది కూడా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ రెబల్స్ లేదా జనసేన పార్టీ రెబల్స్ పోటీ చేస్తున్నారో అక్కడే సుమారుగా 52 చోట్ల ఇచ్చారు ఆ గ్లాస్ సింబల్. అది కూడా పర్టికులర్గా వాళ్ళకే ఇచ్చారు, రెబల్స్కి. అంటే అది ఉద్దేశపూర్వకంగా కుట్ర కదా. అందుకే నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నారు ఎక్కువ మంది. కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ కింద పేరుతో పనిచేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలను, వాళ్ళ ద్వారపాలకుల యొక్క సందేశాలను పాటిస్తూ ఎక్కడైతే పార్టీలు అపోజిషన్ వాళ్ళకి బినామీలుగా ఇండిపెండెంట్లు వేసి సింబల్ జనసేన సింబల్ తీసుకుని చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారో అక్కడ వాళ్ళకి సహకరించిన చోట్ల కొన్ని చోట్ల సహకరించారు. దాని ఫలితమే ఈ కన్ఫ్యూజన్ ఒకటి. అసలు ఇలాంటి చిల్లర పనులు ఎందుకు చేయవలసి వచ్చింది వైఎస్ఆర్సీపీ కనుక మనం కనుక ఆలోచించుకుని ఉన్నట్లయితే, నేను ఇంతకు ముందే చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటిది బాగా పూర్తిగా ఉన్నది. ఉంది కాబట్టి రాజకీయ పార్టీగా ఓవర్కమ్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి. వాటిని అడ్డుకునే శక్తి మీకు ఉంది కదా. నరేంద్ర మోడీ ఉంది, బీజేపీ ఉంది, ఢిల్లీలో పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? పొత్తు ధర్మాన్ని పాటిస్తే పొత్తు ధర్మాన్ని పాటిస్తే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దల సహకారం ఉండాలి కదా, ఉందా? అట్లా కాదు. ఇక్కడ ముందు మొదటి ప్రశ్నకి ఏంటంటే, వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకత్వం అనేటటువంటిది ఇది రకరకాల ప్రయత్నం అనట్లేదు, చిల్లర చేష్టలు అంటున్నా. ఎందుకనంటే ఓడిపోయేటప్పుడు రాజకీయపరమైన పాలసీల్లోనో కార్యాచరణలోనో మార్పు తీసుకురావాలి తప్ప టెక్నికల్గా ఉన్నటువంటి టెక్నికల్ లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని దొడ్డిదారిని అధికారంలోకి రావాలనుకునేటటువంటి ప్రయత్నం ఇది. అలాంటి ప్రయత్నాలకు చట్టంలో ఉండేటటువంటి లొసుకులు కానీ టెక్నికాలిటీస్ కానీ అడ్డం పెట్టుకుని చేయటం అనేటటువంటిది ఎవరికి కూడా అది కరెక్ట్, ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదొక అంశం. రెండొక అంశం, ఇవి కేంద్రంలో పొత్తు పెట్టుకున్నాం కదా, అది చేయొచ్చు కదా. రెండో ప్రశ్న ఇక్కడ ఏమిటంటే, మేము బీజేపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదలికి తెలుగుదేశం మాకు ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిధి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇది ఒక రాష్ట్రంలో ఒక మూల, వాళ్ళు 10 సీట్లు 6 సీట్లతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు, అది కూడా పొత్తుతో, అది కూడా ఎన్నికల పొత్తుతో టీడీపీ జనసేనతో పొత్తులో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది 4th ఫేజ్లో ఉన్నది. ప్రయారిటీల్లో 4th ప్రయారిటీ. నెక్స్ట్కి వచ్చేదలికి రాష్ట్రంలో ఎక్కడో ఒక మూల వాళ్ళకి ఇన్సిగ్నిఫికెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదలికి. ఎందుకనంటే వాళ్ళకున్న బలాన్ని బట్టి వాళ్ళు 6 సీట్లు 10 సీట్లు తీసుకోవటం జరిగింది కనుక వాళ్ళ ప్రయారిటీస్లో వాళ్ళు ఏ రకంగా ఆలోచించారనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈ దశలో నేను వాళ్ళకి మోటివ్స్ అట్రిబ్యూట్ చేసి చేయటానికి సిద్ధంగా లేను. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేయటానికి తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లతో సంబంధాలు, అతనుకున్నటువంటి పార్లమెంటు సభ్యులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సక్సెస్ఫుల్గా వాళ్ళు అప్పులు తెచ్చుకునే విషయంలోనూ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు కేంద్రం దృష్టికి వెళ్లకుండా పక్కదారి పట్టించడంలోనూ ఆయన కొంత మేరకు సక్సెస్ అయ్యాడనేటువంటి చెప్పగలను. ఎట్ ది సేమ్ టైం మేము లోక్సభలోను రాజ్యసభలోను నిత్యము కేంద్ర ప్రభుత్వం దృష్టికి పార్లమెంట్లో మాట్లాడటం ద్వారా కావచ్చు, ప్రశ్నలు వేయటం ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా
మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కాదు, తీసుకెళ్తున్నాం. మీరు అయితే దృష్టికి తీసుకెళ్తున్నారు, కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగట్లేదు కదా. తాజాగా తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మారెడ్డి గారినే ఎక్స్టెండ్ చేశారు కదా. ఆయన పదవి విరమణ అయిన తర్వాత కూడా అయ్యేంత వరకు ఇచ్చారు కదా. పదవీ విరమణ అయ్యేంత వరకు జనరల్గా ఏంటంటే రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి చివరిలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచుతారు. సరే, అది వేరే విషయం, దాన్ని నేను సమర్థించట్లా. కానీ కానీ ఇక్కడ అది కూడా చెప్తానండి, చెప్పండి. ఎన్నికల సమయంలో ఆ రకంగా చేయటం అనేటువంటిది సరైంది కాదనేది నా అభిప్రాయం కూడా. కానీ ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ధర్మారెడ్డి యొక్క అతని యొక్క చరిత్ర, వైఎస్ఆర్సీపీతో ఉండే లింకు లేదా వైఎస్ కుటుంబంతో ఉండేటువంటి సన్నిహిత్యం మీకు నాకు తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి అది సంబంధం లేదు. నెంబర్ 1. కేంద్ర ప్రభుత్వం మనకు ఉండేటటువంటి గ్రావిటీ, మనకి ధర్మారెడ్డికి ఇక్కడ అతను అక్కడ కూర్చుని ఏ రకంగా తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాన్ని రాజకీయ కేంద్రంగా మలుచుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు అనేది మీకు నాకు తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇట్లా మనం పోల్చుకుంటూ ఉంటే మనం వీటికి పూర్తిగా మీకు ఇంకో విషయం చెప్తానండి. పార్లమెంట్లో చాలా ప్రశ్నలకు నేను అడిగిన వాటిల్లో కానీ ఇతరులు అడిగిన వాటిల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీములను ఏటిని ఇంప్లిమెంట్ చేయకుండా తన షేర్స్ని ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డం పడుతున్నది అనేటటువంటిది స్పష్టంగా పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియజేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా సాగునీటి ప్రాజెక్టులు ఆపేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా రైల్వే ప్రాజెక్టులు ఆపేసింది. అలాగే రోడ్లు ఎన్హెచ్ఐలు కేటాయించినవి కూడా, ఇవి కూడా కనీసం వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ కింద ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పడింది. కాదు సార్, రవీంద్ర గారు అవన్నీ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, పార్లమెంట్లో చెప్పారు, పార్లమెంట్ బయట కూడా చెప్పారు. నేను కాక మన రాజరాజ్ సింగ్ గారు వచ్చి ఆయన చెప్పారు. కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు కదా. గోడ మీద పిల్లిలాక వాళ్ళు ఉన్నారు. 25కి 25 మనయే కదా అనుకొని ఈ మొత్తం డ్రామా ఆడుతున్నారు అనేది కదా ప్రజల్లో ఉన్న బలమైనటువంటి అనుమానం. ప్రజల్లో బలమైనటువంటి అనుమానం, అలాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదని నేను చెప్పట్లా. కానీ అట్ ది సేమ్ టైం వాటిని నిరూపించుకోవడానికి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఎన్డీఏతో మేము ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాం కనుక ఇప్పుడు మరింత మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎన్డీఏ మీద, ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నది. ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పందిస్తుందని, ఈ ఎలక్షన్లో వచ్చే 2024 రిజల్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోబోతుందని నేను ఆశిస్తున్నాను. అది ఆశిద్దాం, అది అంతవరకు ఆశిద్దాం. కానీ డీజీపీ చీఫ్ సెక్రటరీని మార్చే అవకాశం ఉందా మీకున్న సమాచారం ప్రకారం? సమాచారం అంటే మేమైతే టైమ్ అండ్ అగైన్ అక్కడ ఇక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. నేను, అరుణ్ సింగ్ గారు బీజేపీ నుంచి, అలాగే పవన్ పాఠక్ గారు వాళ్ళ ఇంట్లో లీగల్ ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జి, అలాగే జీవీఎల్ నరసింహారావు గారు బీజేపీ నుంచి, నేను, అలాగే జనసేన నుంచి మనోహర్ గారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి 3 కమిషనర్లకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా వివరించాం. ఆ ఇచ్చిన తర్వాతే వాసుదేవరెడ్డిని, ఆంజనేయులు గారిని, అలాగే రాణాని వీళ్ళని ట్రాన్స్ఫర్, మేము ఇచ్చిన ఆఫీసర్ల పేర్లలో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. అన్నీ దశల వారీగా చేస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఎన్నికలు అయిన తర్వాత ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇప్పటికైతే బీజేపీ మీద అయితే అనుమానం ఉంది, వాళ్ళే పట్టించుకోవట్లేదు, వాళ్ళే కావాలని ఏదో కుట్ర పడుతున్నారు, చంద్రబాబు నాయుడిని ఏదో రాజకీయంగా దెబ్బతీయాలని అలాంటివి ఉన్నాయి. బట్ మీరైతే వాళ్ళ మీద ఎలాంటి మోటో ఆపాదించడానికి సిద్ధంగా లేరు. బట్ ప్రజల్లో మాత్రం అలాంటి అభిప్రాయం అయితే ఉంది. సో రాబోయే రోజులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి రవీంద్ర గారు. ఇక్కడ చివరికి ఒక మాట చెప్పాలండి, మీరు సిద్ధంగా లేరు అనేటటువంటి అదే ఒక ప్రశ్న అన్నారు కాబట్టి నాకు చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ప్రయారిటీస్ మారినాయి. ఆ ప్రయారిటీస్లో ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మాన ప్రాణ ఆస్తి రక్షణ లేదు. నెంబర్ 1. 2, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వలసలు వెళ్ళిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తే అందరూ కూడా వదిలేసి హైదరాబాద్ వెళ్ళాలా, లేకపోతే బెంగళూరు వెళ్ళాలా, మద్రాసు వెళ్ళాలా అని ఆలోచించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎవడూ కూడా
చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందని ఊహించుకోవట్లా. అందువల్ల ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉన్నటువంటి నైతిక బాధ్యత, చట్టపరమైన బాధ్యత, రాజకీయపరమైనటువంటి బాధ్యత ఏమిటంటే, మేము ఆంధ్రప్రదేశ్ని మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే ఆయన నుంచి విముక్తి చేసి ప్రజలకు రక్షణ ఉండే విధంగా ప్రాథమికంగా మేము చర్యలు తీసుకోవాలి. అందుకోసం మేము తగ్గాల్సిన చోట తగ్గుతాం, వంగాల్సిన చోట వంగుతాం. అల్టిమేట్గా రాష్ట్రాన్ని, ప్రజల్ని రక్షించుకుని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు వెళ్తాం. అంతే తప్ప మేము సిద్ధంగా లేకపోవటం, ఉండటం అనేటటువంటిది మా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. అంటే అట్ట కాదు. నేను ఎందుకు అడిగానంటే, చంద్రబాబు నాయుడు గారిని ఏదో రాజకీయంగా కొంచెం బలహీనపరిస్తే ఆ ప్లేస్లో ఏదో బీజేపీ రావాలి 2029 టార్గెట్ తోటి అనేది, అందుకే ఇవన్నీ చేస్తున్నారని కదా అనుమానం. అది మీరు అనుకున్న మీ ఆరోపణ కానీ లేతే మీకు వచ్చిన సమాచారం కానీ దాన్ని కాసేపు పక్కన పెడితే నేను ఒకటి స్పష్టంగా చెప్పగలను. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరచాలని బీజేపీ అనుకుంటుంది. ఈ స్టేజ్లో ఇప్పుడున్న పరిస్థితులు అనుకుంటుందని నేను అనుకోవట్లా. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నిర్ణయమే. ఎవరైనా సరే రాజకీయాల్లో ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎవరు వ్యవహరించలేరు. సార్ ఒక్క సూటిగా అడుగుతాను సార్, నేను ఒక్కటి సూటిగా అడుగుతాను. బీజేపీ పెద్దలు ఢిల్లీ అందలేకపోతే అసలు ఈ గ్లాస్ గుర్తు, ఈ డిస్టర్బెన్స్ అసలు ఉంటాయంటారా? బీజేపీ నేను కూడా మీకు ఈ విషయం నేను ఇక్కడే కాదు పార్లమెంట్లో కూడా మాట్లాడా. ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నాడు. ఆయన బీజేపీ వెంటిలేటర్ మీద ఉన్నాడు అని చెప్పి నేను స్పష్టంగా పార్లమెంట్ వేదికగా మాట్లాడా. నేను ఇప్పటికీ కూడా ఏం జరుగుతుంది అనేది బీజేపీ వాళ్ళకి తెలియదు అంటారా మీరు? బీజేపీకి తెలియదని నేను చెప్పటం లేదు. బీజేపీ తెలిసి కూడా బీజేపీ మంత్రులే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏం మాట్లాడారో కూడా మీరు విన్నారు. అమిత్ షా గారు ఏం మాట్లాడారో విన్నారు, పీయూష్ గోయల్ ఏం మాట్లాడారో విన్నారు, ఆఖరికి ఆవిడ నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారన్నారు. అనేక మంది మంత్రులు, మురళీధరన్ గారి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి. అవును, అందరూ మాట్లాడారు సార్. ఇప్పుడు లాస్ట్ కి రాజ్నాథ్ సింగ్ గారు నిన్నగా మన రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి జైలుకి పంపిస్తామని చెప్పి అన్నారు. తీరా చూస్తే అక్కడ ఢిల్లీకి పోయిన తర్వాత ధర్మారెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చారు, గ్లాస్ గుర్తుకేమో డిస్టర్బ్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ వాళ్ళని అసలు నమ్మచ్చా? అది మనం అట్లా కదండి. నేను ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, బీజేపీకి నాలెడ్జ్ ఉంది, బీజేపీ మంత్రులు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ళ కార్యాచరణలో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి ప్రధానమైనటువంటి శత్రువు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. మనకి ఇన్ ది సెన్స్ మాకు అపోజిషన్ పార్టీకి, బీజేపీకి తక్షణమైన శత్రువు జగన్మోహన్ రెడ్డి కాదు. అక్కడ అసలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి రాజకీయమైనటువంటి జనరల్గా మీరు ప్రజాస్వామ్యం ఇది, ఎక్కడ కూడా నెంబర్ గేమే ఉన్నది. ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ప్రజాస్వామ్యంలో నెంబర్ గేమ్. ఈ నెంబర్ గేమ్లో నెంబర్ ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు నాట్యం చేస్తారు. దానికి తగిన విధంగా కేంద్రంలో అధికారం ఉన్నవాళ్ళు కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎవరి పావులు వాళ్ళు కదుపుతారు. ఆ పొలిటికల్ గేమ్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అల్టిమేట్గా అందుకే మీకు చివరిగా చెప్పాను ఇందాక, అల్టిమేట్గా 2024 ఎలక్షన్ తర్వాత రాజకీయ ముఖ చిత్రం, అధికార పద్ధతులు అన్నీ మారబోతున్నాయని చెప్పి నేను చెప్పగలను. అదే మీకు చివరిగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అందుకని ఈ రోజున్న పరిస్థితులను బట్టి, ఈ రోజున్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అది చేసింది ఇది చేసిందని ఆరోపణలు అవన్నీ పక్కన పెడితే, ఈ రోజున్న పరిస్థితులను బట్టి భవిష్యత్తు ఉండబోతుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. 2024 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్రనాథ్. ఏ విధంగా ముఖ చిత్రం మారబోతుంది 2024 ఎలక్షన్ తర్వాత అనేది చూద్దాం. అది రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరేలాగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.